నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 10:15 అవుతుంది. ఇందాకే కాలేజ్కి వచ్చాము. సో ఈరోజు మా కాలేజ్లో యాన్యువల్ డే అనమాట. సో ఇక్కడ మన ఫ్రెండ్స్ అనమాట ఐస్ క్రీమ్ స్టాల్ పెట్టిస్తాను. సో చూపిస్తాను చూడండి. ఐస్ క్రీమ్ స్టాల్కి వచ్చిన కష్టాలు అనమాట ఇవన్నీ. ఏ హాయ్ చెప్పరా. వీడి పేరే వేణు. సో ఎంత కష్టపడుతున్నారో మీరే చూడండి. నేను కూడా కష్టపడుతున్నాను. జస్ట్ వీడియో తీసి దాని తర్వాత మళ్ళీ కష్టపడదా అంతే. సో ఈరోజు అంతా ఏం జరుగుతుంది చూపిస్తాను. తీరా ఏరా మాట్లాడరా గైస్. మేమైతే వేణు మీద స్కెచ్ చేయడానికి ఇక్కడి దాకా వచ్చాం అనమాట. వీళ్ళేమో వెళ్ళిపోండి అంటున్నారు ఫోటో తీసుకోనీయకుండా. చెప్పరా రే ఏంద్రా 500కి అయిపోనా చెప్పు మళ్ళీ చెప్పరా రే నితీష్ చెప్పురా ఫేమస్ అయిపోతావు. గైస్ ఈడైతే 500కి ఫోన్ కొనిస్తాడంట. 500కి ఐస్ క్రీమ్ కొంటే ఫోన్ ఇస్తాడంట. నితీష్ అన్నమాట ఈయన పేరు. క్వాలిటీ 10 సంవత్సరాలు పనిచేస్తుంది. వాల్ పేపర్ చూడగానే హీరో కనబడతాడు. ఆయన ఇదిగోండి ఎంత తక్కువ అంతేనా? అంతే ఏ హితేష్ నితీష్. హాయ్ విష్ణు, ఏమున్నాయి మీ ఐస్ క్రీమ్ స్టాల్లో? ఇదిగోండి బాగా జరుగుతుంది అనమాట వీళ్ళ దగ్గర. విష్ణు చెప్పు, ఏమున్నాయి మీ ఐస్ క్రీమ్ స్టాల్లో? ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్ క్లియర్ అని రాస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ తింటే అందరూ ఆల్ క్లియర్ అయిపోతాయనా లేకపోతే ఏంటి? అంటే ఆల్ క్లియర్ ఐస్ క్రీమ్ ఇంజనీరింగ్ స్టైల్ పెట్టామంతా. ఓకే, చాలా బాగుందన్నమాట మీ కాన్సెప్ట్ అయితే. రావాలంటే కోరుకుంటాం. సో మీకు కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కునే పని అయితే కొనుక్కోండి, అప్పటికే అయిపోద్ది అనుకుంటా. మన ఐస్ క్రీమ్ స్టాల్కి అయితే మనోడే లక్ష్మణ్ అనమాట, క్యాషియర్ అనమాట. సో ఫోన్పే అంతా చూపిస్తున్నాడు, చూడకూడదు మీరు అవన్నీ. సో ఇదనమాట వీళ్ళందరూ వర్కర్స్. సో మనం వచ్చేసి కస్టమరు, ఇది వచ్చేసి క్యాషియర్, అండ్ ఇది వచ్చేసి పుష్ప అంట. సో అది సంగతి. నమస్తే మామ. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను. ప్రెజెంట్ టైం అయితే ఆల్మోస్ట్ 6 అవుతుంది, 6:15 అలా అవుతుంది. సో కొంచెం ఎంజాయ్ చేసాము బాగా. మా ఫ్రెండ్ స్టాల్కి బాగా హెల్ప్ చేసాం అనమాట. సో అది సంగతి. అంత అనిపించలేదు పెద్ద పోయినట్టు, కొంచెం ఎంజాయ్మెంట్ ఉంది, కొంచెం ఎందుకో బోరింగ్ అనిపించింది. నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్ అది అంతే. ఇప్పుడేం లేదు, జస్ట్ అసలు మార్నింగ్ తిన్నా అంతే, ఆఫ్టర్నూన్ ఏం తినలేదు. సో మార్నింగ్ ఇంట్రో ఇద్దామంటే టైం అయిపోతుందని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయా. సో అది. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మా ఆఫ్టర్నూన్ తినలేదు కదా. సో ఈరోజు వర్కౌట్ ప్లాన్ ఏం లేదు, బట్ బాగా నీరసం వచ్చేసింది. మా ఆఫ్టర్నూన్ అంతా వర్క్ చేసింది కదా. సో అది అంతే. ఇంకా ఇప్పటి నుంచి ఏం చేస్తా ఏంటి అనేది ఇంకేం లేదు. జస్ట్ మన డైలీ టాస్క్ ఏమున్నాయో వాకింగ్ అవన్నీ ఫినిష్ చేసుకుంటా. నేను అటు వీడియో అప్లోడ్ ఉంది, సో అది చేయాలి. అది చేసేసి ఇంకా అంతే, ఇంకా పెళ్లి చేస్తాను మన డైలీ టాస్క్ సబ్మిట్ ఇచ్చిన తర్వాత. సో నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఇందాక వచ్చాను కదా ఈవినింగ్ ఇంటికి.
అది అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫస్ట్. దాని తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇందాకే 9కి వచ్చాను. సో 9కి వచ్చి 8:30కి ఏమో అలా వచ్చాను. సో 8:30కి వచ్చేసి మళ్ళీ బయట వర్క్ ఉందని చెప్పేసి మమ్మీ పంపిస్తే మళ్ళీ వెళ్ళేసి వచ్చా. సో అది సో ఇప్పుడు 9:30 అవుతుంది టైము. సో ఇప్పుడు తినేసి నిన్నటి వీడియో ఎడిటింగ్ తొందరగా కొంచెం ఉంది అంతే. ఎడిటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ లైట్గా టచ్ అప్ ఇచ్చి ఇంకా పోస్ట్ చేసేయాలి ఎట్లేదన్నా. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. చాలా వర్క్స్ ఉన్నాయి మైండ్లో. మొత్తం అసలు చాలా ఎక్కువ లోడ్ అనిపిస్తుంది మైండ్ అంతా. ఈ ఎడిటింగ్ కొంచెం ఉంది ఇంకా. అట్లా ఒక్క డే కూడా ల్యాగ్ చేయకుండా కంటిన్యూగా పెడదాం అనుకుంటున్నా కదా. సో అందుకని సో లేట్ చేయకుండా తొందరగా తినేసి యూట్యూబ్ చూస్తూ ఇంకా వీడియో ఎడిట్ చేసేసి పోస్ట్ చేసేయాలి. అది పోస్ట్ చేసిన తర్వాత కానీ లేదంటే తినడం అయిపోయిన తర్వాత కానీ మన డైలీ టాస్క్స్ అప్డేట్ ఇస్తాను. సో యా తిన్నాం ప్రస్తుతానికి. నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 10-12 అవుతుంది. సో ఇప్పుడే ఎడిటింగ్ మొత్తం ఫినిష్ చేసేసాను. అయిపోయింది మొత్తం. తినేసిన తర్వాత నుంచి స్టార్ట్ చేసాను. అండ్ అది ఎడిటింగ్ అదే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత థంబ్నెయిల్ కొంచెం ఎడిట్ చేసి థంబ్నెయిల్ సెట్ చేసుకొని ఇంకా వీడియో పోస్ట్ చేసేస్తా. సో అది ఎక్స్పోర్ట్ అయ్యేలోపు అండ్ అది ఎడిటింగ్ అదే థంబ్నెయిల్ ఏదైతే ఉందో అది కొంచెం ఎడిటింగ్ ఉంటుంది. సో అది ఎడిట్ అయిన తర్వాత పోస్ట్ చేస్తా కదా. సో ఆ పోస్టింగ్ టైంలో ఇంకా అప్లోడింగ్ టైంలో ఇంకా ఈ అబ్జర్వేషన్ రికార్డ్స్ చాలా బ్యాలెన్స్ ఉంది. సో అదంతా కంప్లీట్ చేయాలన్నమాట. సో ఎంత టైం అవుతుంది ఏంటి అనేది తెలీదు. బట్ ఇప్పుడే నేను వీడియో ఏం చేద్దాం అనిపిస్తుంది. బట్ చూద్దాం. నేను నిద్రపోయే టైంకి అట్లీస్ట్ ఈ టైం అవుతుంది అని చెప్పి బాయ్ చెప్తా ఆర్ వీడియో ఎండ్ చేస్తాను. సో అది ఫస్ట్ మన డైలీ టాస్క్ అప్డేట్ చెప్తాను. సో స్టెప్స్ అయితే 9,200 ఎంతో అయ్యాయి. సో అలా ఆల్మోస్ట్ 10,000 ఈజీ అయిపోతాయి నిద్రపోయేలోపు. సో నెక్స్ట్ వచ్చేసి డైలీ రెగ్యులర్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అది ఎడిట్ అయిపోగానే ఎక్స్పోర్ట్ అయిపోగానే పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ వర్కౌట్స్. సో రెగ్యులర్ వర్కౌట్స్ ఆల్రెడీ చేస్తున్నాం మనం. సో డే బై డే అని ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి డైలీ చూస్తా అది ప్లాన్ చేస్తున్నా. బట్ ఎలా జరుగుతుందో ఏమో చూద్దాం. సో యా